ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. హిజ్రా నేటి సమాజంలో ఈ పేరు వింటే ఎందుకో కానీ ఒక చిన్న చూపు, తెలియని తత్తరపాటు, కనపడని కలవరపాటు. దానికి ప్రధాన కారణం అవతలవాడి ఆలోచన లేకపోతే వీళ్ళ ప్రవర్తన తెలియదు. నేటి సమాజంలో ఇప్పటికీ ఆ పేరు మీద ఒక చిన్న చూపు అయితే ఉంది. గతంలో అంటే పురాణాల్లో వీళ్ళకి అరవాణి అని, కిన్నెరలని మంచి సముచిత స్థానం అయితే కల్పించారు. కానీ నేటి సమాజంలో అది ఎక్కడా కనిపించట్లేదు. అందుకు ప్రధాన కారణం మనకి కనిపిస్తున్న కొన్ని దృశ్యాలు, వినపడుతున్న కొన్ని మాటలు. హిజ్రాలు అంటే ఇలానే బతకాలా, సమాజంలో వారికి ఒక మంచి స్థానం లేదా అంటే కాదు, మేము కూడా అందరిలాగే గౌరవప్రదంగా బ్రతకొచ్చు అని చెప్పేసి చాలామంది నిరూపించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆ కోలోకి వస్తారు. ఒంగోలు నగరపాలక సంస్థలో శానిటరీ వర్కర్గా పనిచేస్తున్నటువంటి గాయత్రి సీత మనతో ఉన్నారు. అసలు హిజ్రాలు అంటే ఎందుకు అంత చిన్న చూపు సమాజంలో ఉంది, వాళ్ళు ఎందుకు కొంతమంది ఆ మార్గాల వైపు వెళ్తున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం ఆర్టీవీ ద్వారా చేద్దాం. నమస్తే గాయత్రి. నమస్తే. ముందుగా ధన్యవాదాలు మా ఆర్టీవీ అడగగానే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు. చాలా రోజుల నుంచి ఈ సమస్య మీద డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లియర్ఫై చేసుకునే దానికోసమే నీతోటి ఈరోజు ఇంటర్వ్యూ. మొదటిగా ప్రశ్న, హిజ్రాలు అంటే సమాజంలో ఎందుకు ఒక్కరంగానే చూస్తారు, కొంతమంది ఎందుకు అలాగే బతకడానికి ఇష్టపడుతున్నారు? ఎందుకంటే సార్ మామూలుగా అయితే ఎవరు తొందరగా వర్క్ ఇవ్వరు. సమాజంలో మాకనేది ఒక చిన్న చూపు. ఎందుకు అంటే సమాజంలో ముందు మమ్మల్ని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు, అయిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు. అందువల్ల మాకు చిన్న చూపు. ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి భిక్షాటన, ఇతర వర్కుల్లో వెళ్తారు. అదే గవర్నమెంట్ ఇప్పుడు నాకు అనేది ఒక ఉపాధి కలిగించింది, అలాగే మిగతా వాళ్ళందరికీ కలిగిస్తే బాగుంటుందని. అలాగ ఉపాధి కలిగిస్తే ఎవరు అలాంటి లైఫ్ బ్రతకడానికి ఇష్టపడరు. అంటే మీలాంటి వాళ్ళ కోసం అనేక స్వచ్ఛత సంస్థలు చాలామంది ముందుకు వచ్చి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది అది కూడా కాదని ఈ పాత విధానంలోనే కొనసాగుతున్నారు. అంటే షాపులు అమ్మట డబ్బులు తీసుకోవడం కానీ, లేకపోతే ఇంకోటి ఓపెనింగ్స్కి వెళ్ళి అక్కడ కొంత గోల్ చేయటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చాలామంది వార్తల్లో కూడా నిలిచిన పరిస్థితి. ఎందుకని అలాగా, అసలు ఎందుకు అటే ఉండిపోతున్నారు, స్టిక్ అని అవుతున్నారు? దీని వెనక ఏదైనా కుట్రకోణం దాగిందా అని? ఎందుకు అలాగే ఉంటారు అంటే ఇప్పుడు ఉపాధి కలిగిస్తామని చాలామంది సంస్థలు వచ్చి ఉన్నారు, కానీ ఎవరికి ఇవ్వలేదు కదా. కొంతమంది ఇప్పుడు ఎంతోమంది జాబుల కోసం తిరుగుతున్నారు, కానీ ఎవరికి సరిగ్గా ఇది రాలేదు. మాకనేది ఒక జీవో వదిలి అందరికీ జాబులు వస్తే ఎవరు భిక్షాటన కానీ ఇతర వర్కుల్లో వెళ్ళరు. అంటే ఇప్పుడు శానిటేషన్ వర్కర్గా చేస్తున్నావు కదమ్మా, దీంట్లో రాకముందు నువ్వేం చేసేదానివి? నేను అందరిలాగే భిక్షాటనకి ఇతర వర్కులకి ప్రోగ్రామ్స్ కానీ వెళ్ళేదాన్ని. ఇతర వర్క్ ప్రోగ్రామ్స్ అంటే మామూలుగా వెళ్తారు కదా, కలెక్షన్కి వెళ్తాము, ఓపెనింగ్స్కి వెళ్తాము. అలా అలా వెళ్ళినప్పుడు నీకేమనిపించింది? చిన్న చూపుగానే ఉంటుంది. నాకనేది ఒక ఇబ్బందిగా, వాళ్ళు రకరకాలుగా ఉంటారు, ఇవన్నీ చాలానే ఎదుర్కొన్నాను నేను కూడా. నీకు బాగా ఇబ్బంది అనిపించిన సంఘటన ఏం జరిగింది? బాగా ఇబ్బంది అంటే అది అంటే మామూలుగా నాకే ఎదుటి వాళ్ళ ముందు చేతులు చాపే అంత పని నాకేమొచ్చింది. కాకపోతే నా జనర్ ఒక్కటే కదా మారింది. నేను పని చేసుకొని అందరిలాగే బతకాలని చెప్పి పని వైపు వచ్చాను. దానికి ఆ విధంగా నువ్వు పని చేయడానికి నిన్ను ఎవరైనా ప్రోత్సహించారా? ప్రోత్సహించారు. ఎందుకని? వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తారు? అంటే నేను ఇలా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదని ప్రోత్సహించారు. ఎవరికి ఇష్టం లేదని అంటే మామూలుగా అంటే పని చేసుకోవడానికి నేనే వెళ్ళి అడిగాను. ఎవరు అంటే కాదు, నేనే వెళ్ళి నాకు పని కావాలి అని అడిగితే ఇట్లా నాకు పని కల్పించారు. ఓకే. అంటే ఈ పనికి రాకముందు మీరు వెళ్ళి షాపులకి, ఓపెనింగ్స్కి, లేకపోతే కలెక్షన్స్కి వెళ్ళేవాళ్ళు అన్నారు కదా. ఇంకా అది కాకుండా చాలామంది ఇప్పుడున్న పరిస్థితిలో కొంతమంది పక్కదారి వెళ్ళి ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తున్న పరిస్థితి. అసలు అటు ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితి? ప్రాస్టిట్యూషన్ అంటే అందరూ చేయరు, కొంతమంది ఏదో ఇంకా చేస్తూ ఉంటారు. ఎందుకని అసలు అటు ఎందుకు వెళ్ళాలి? మరి జీవనాధారం అయితే అదే కదా. ఇంకా పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాలు, అదే వృత్తి కొనసాగిస్తున్న ట్రాన్సే అందరూ. గతం నుంచే ఉన్నాయి ఇవన్నీ, దాని ప్రకారమే అన్నీ వస్తూ ఉన్నాయి. కదమ్మా, ఇప్పుడు చాలామంది చదువుకొని ఇప్పుడు నేనున్నాను సార్, ఇప్పుడు నాకు పని కావాలని వచ్చాను, పని కల్పించారు. అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చినప్పుడు పని అందరికీ పని కల్పిస్తే అనేది ఒక ఆ వృత్తి అనేది ఇంకా అసలు కనుమరుగైపోయింది.
అంటే సరైన ఆ, అవకాశాలు లేక ఇలా ఉన్నారంట. అవకాశాలు లేక ఇలాగా. కొంతమంది అవకాశాలు కల్పిస్తున్నారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు అని చెప్పేసి కూడా వాదన ఎవరికి ఉంది. ఇంతవరకైతే కల్పించలేదు సార్. చెప్తున్నారు కానీ ఇంతవరకైతే ఎవరికి ఏమీ చేయలేదు. ఉమ్. మన ప్రకాశం డిస్టిక్లో అయితే ఎవరికి చేయలేదు. అంటే దీనికి మీకు సంఘాలు కానీ, మీకు ఏదైనా అసోసియేషన్ కానీ, ఒక బోర్డు కానీ అలాగే మా ఉందా? కమ్యూనిటీ పెద్దవాళ్ళు ఉంటారు. ఉమ్. ఇంద్రమ్మ కాలనీ అటు సైడ్ ఉంటారు. ఆ. వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళటం కానీ ఇలాంటి వాళ్ళు చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్లో మాకు ఏదైనా పోస్టులు చాలామంది అప్లై చేశారు. ఉమ్. కానీ ఇంకా మాకు జీవో రాలేదు అది అని వాళ్ళు చెప్తున్నారు. జీవో వస్తే చెప్తాము అని చెప్పారు. ఉమ్. ముఖ్యంగా సరే మీరు పని చేసుకుంటున్నారు, కొంతమంది పని చేయకుండా మీరు ఇందాక చెప్పినట్టు వసూళ్ళకి కానీ షాప్ ఓపెనింగ్లు కానీ వెళ్తూ అక్కడ కూడా గ్రూపులుగా ఏర్పడి ఆధిపత్య పోరు చేసుకొని చాలా గందరగోళమైన వాతావరణం ఉంది. అది ఎందుకు అసలుకి? అలా అంటే ఇంకా అది ఇంతకుముందు ఐకమత్యంగానే ఉండేవాళ్ళు. అంటే అవన్నీ చెప్పచ్చు. అంటే మామూలు మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుందేమో. చెప్పండి. మామూలుగా ఏంటంటే ఇంతకుముందు తక్కువ మందే ఉండేవాళ్ళు ప్రకాశంలో కానీ ఎక్కడైనా జనరల్ తక్కువ. ఇప్పుడు ఎక్కువ మంది అయ్యేటప్పటికీ గ్రూపులుగా విడిపోయి అలా ప్రవర్తించడానికి ఇది అంతే. చిన్న చిన్న వాటి వల్ల ఏంటి చిన్న చిన్న సమస్యలు అంటే? అంటే మామూలుగా ఒకరికొకరికి సఖ్యత లేకపోవడము అలాంటి విషయాల మీద వాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్లోకి వస్తారు కదా, వచ్చే ముందు ఫస్ట్లో మీకు ఎలా ఉంటుంది, వచ్చే ముందుగా ఎలా ఉంటుంది, వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే శరీరం తీరు, అంటే ఆలోచన విధానం కానీ, అంటే చాలామందికి తెలియదు వీళ్ళు పుట్టుకతోటి ఇలా ఉంటారని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. పుట్టుకతోనే ఇలాగే ఉంటాము. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరెలా ఒక అబ్బాయి అని మీరెలా మీకు అనిపిస్తుందో, ఒక వయసు వచ్చిన తర్వాత మేము ఒక ట్రాన్స్ అని మాకు అలాగే అనిపిస్తుంది. అంటే మా ఆలోచనలు అలా అనిపిస్తుంది. దీనికి ఏదో చాలామంది బొంబాయి, హైదరాబాద్ అంత దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదో సర్జరీ చేయించుకుంటారు, పూర్తిగా దీంట్లోకి రావాలంటే అవన్నీ జరిగితేనే అంటే కొంతమంది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సంఘాల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఒకటి ఉంది. అలా ఏం లేదు. కమ్యూనిటీ అనేది ఎలా ఉన్న మనిషిని ఒక ట్రాన్స్ అని తెలిసిన తర్వాత ఒక తల్లిలాగే అందరినీ ఆదరించింది. కాకపోతే ఏంటంటే ఆ సర్జరీలు అనేది ఇంకా వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉండేది. ఎందుకు సర్జరీలు చేయించుకోవాలనేది ప్రశ్న. సర్జరీ చేయించుకుంటేనే కదా మాకు అనేది ఒక రూపు ఉండేది. ఇప్పుడు మేము మంచిగా ఉండాలి అంటే ఒక అమ్మాయిలాగే మారాలనే కదా ఇంత దూరము మా హార్మోన్ కానీ ఇన్ని జరిగింది. అవి మా మార్పు వల్లే కదా, దానికోసమే మారాము. సరే, ఇప్పుడు గతంలో నువ్వు కూడా అందరిలాగే కొంతమందిలాగే పనిచేసావు. ఇప్పుడు ఒక గౌరవప్రదంగా ఒక శానిటైజేషన్ వర్కర్గా చేస్తున్న పరిస్థితి. అప్పటికి ఇప్పటికి నీకు తేడా ఏం కనిపించిందమ్మా? ఇప్పుడు నాకు అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. మంచిగా అందరూ నాతో బాగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు పలకరించి వెళ్తున్నారు. మంచిగా ఉన్నారు అని. ఎప్పుడు నీకు ఇలాగా నువ్వు ట్రాన్స్ అని చెప్పి నిన్ను అవమానించినట్టు కానీ, తక్కువ చేసినట్టు కానీ ఉద్యోగంలో ఎక్కడ నన్ను ఎవరు ఏం చేయలేదు. మా ఆఫీసులో కూడా నాతో అందరూ మంచిగా మాట్లాడతారు. సార్ వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. అందరూ నా పట్ల బాగుంటారు. అంటే వాళ్ళ సిస్టర్ లాగా మంచిగా చూసుకుంటారు. అప్పుడు ఏమనిపించేదమ్మా? అప్పుడు నాకు ఈ లైఫ్ కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనిపించింది. సరే, ఇప్పుడు మీరు ఈ వర్క్ చేస్తూ గౌరవప్రదంగా ఉన్నారు కదా, ఇలాగే చాలామందికి రావాలని ఉంటుంది, రాలేకపోతున్నారు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు వెళ్తున్న విధానం అంటిపెట్టుకొని దాంట్లోనే బాగుంది అని చెప్పేసి అనిపించి రాలేకపోతుంటారు అని చెప్పేసి ఒక ప్రచారం అవుతుంది. అది వాస్తవం? అది ఏమీ కాదు సార్. కాకపోతే ఏంటంటే అందరికీ ఉపాధి కలిగిస్తే అందరూ ఖచ్చితంగా వస్తారు. అంటే ఉపాధి కల్పించడం వేరు, ఉపాధి పొందడం వేరు. అంటే రకరకాలుగా ఉన్నారు. మరి చాలామంది పనులు చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది పనులకు వెళ్తున్నారు మగవాళ్ళకి. అలా ఏమి ఉండదు సార్. మామూలుగా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫస్ట్ రావడానికి భయపడతారు. అంటే ఎలా ఉంటారు, ఎలా చేసుకుంటారు. సరే, చివరిగా ఒక ప్రశ్న. మీలాగే మరి కొంతమంది ఊగిసలాడుతూ ఉంటారు, నేను కూడా గౌరవప్రదంగా బ్రతకాలి, ఈ మురికి కోపంలో నుంచి, ఈ వివక్షత నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తుంటారు. వాళ్ళకి ఒక గౌరవప్రదంగా మీరు మంచి గౌరవం పొందుతున్నారు కాబట్టి నేటి సమాజంలో వాళ్ళకి మీరు చెప్పే సూచన కానీ సలహా కానీ ఏదైనా ఉంటే ఒక గాయత్రిగా ఏం చెప్తారు? అందరూ ఇలాగే వచ్చి మంచిగా బ్రతకడానికి ఇలాగే ఏదో ఒక జీవనాధారం కొనసాగించుకుంటే మనకనేది ఒక మంచి భవిష్యత్తు ఉండిద్ది, సమాజంలో మంచి గౌరవం ఉంటుందని నా అభిప్రాయం. దానికి నీ సైడ్ నుంచి కానీ లేకపోతే ఒక ప్రభుత్వం నుంచి కానీ ఏం చేస్తే బాగుంటుంది?
ప్రభుత్వం కానీ మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ సార్ కానీ కలగ చేసుకొని మాకు ఒక జీవో వదిలి అందరికీ ఏదో చిన్న చిన్న పోస్టులు ఉన్న క్లాస్ 4 జాబ్స్ ఉన్న చదువు ఉన్నోళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. అలా అని అందరికీ ఎవరికి తగ్గ పోస్ట్ వాళ్ళకి చిన్న చిన్నవి ఇచ్చినా సరే ఇలాగే శానిటైజర్ వర్కర్ గాను లేదా ఏదో ఒకటి ఇతర వర్కుల్లో దేంట్లో ఖాళీగా ఉన్నా దాంట్లో చూసి మంచిగా ఇస్తే అందరూ మంచిగా బతుకుతారని నేను కోరుకుంటున్నాను. ఇది నేటి సమాజంలో హిజ్రాలు అంటే ఒక జన్యుపరమైన సమస్య కానీ జాతిపరమైన సమస్య కాదు. మాకు అందరిలాగే బతకాలంటుంది. కాకపోతే మాలో జన్యువులు సమస్య వల్ల మాకు ఈ సమస్యలు అంటే పెద్దగా తలెత్తున్నాయి. కాబట్టి మాకు కూడా ప్రభుత్వం నుంచి సరైన సహకారాలు అంతే అందరి మాదిరిగానే మేము కూడా గౌరవప్రదంగా బ్రతికేదానికోసం ముందుకు వస్తాము. దానికోసం ఎంతోమంది కూడా ఎదురు చూస్తున్నారు. గత్యంతరం లేకే ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్ళి సమాజంలో చేదరింపుకైతే గురవుతున్నాం అన్నట్టుగా కూడా గాయత్రి సీత అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.